చూస్తున్నారు తెలంగాణ సమాచార్. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతి భద్రత రక్షణలో భాగంగా ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ నేరాలను పసిగట్టి శాంతి భద్రతలను కాపాడే విధంగా వ్యాపారస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు కాపాడుతున్న పోలీసులకు ప్రజలు అండగా నిలవాలని అన్నారు. నేరాలను పసిగట్టి అదుపు చేయడానికి కాటారం పోలీస్ వారు దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజానీకానికి మేలైన సేవలు చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను దాదాపు 63 సీసీ కెమెరాలను మొత్తం 4 వైపులా కూడా పెట్టడం, తద్వారా ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యాచరణ చేయాలనే ఆలోచన చేయడం అనేది అభినందనీయం. ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల ఆ టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు, ఎవరికి లాభం జరుగుతుంది, ఏ విధంగా లాభం జరుగుతుంది. బాగా ఆలోచన పరులు తెలుగు వాళ్ళు ఎవరుంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, అంతేనా? అందుకోసం మా శ్రీనివాసు, మా శేఖరు, ఇక్కడ ఉన్న రఫియో, ఆ 18 మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచన చేసి ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాము. పోలీస్ అంటే పేరుకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం మరి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. నేరాలను అదుపు చేయాలి, సమాజంలో మార్పు రావాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక వ్యక్తికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో ఫ్రెండ్లీ కాదు, అన్ని వర్గాలకు అందరికీ బాగుండాలి, స్నేహపూర్వకంగా ఉండాలని మన ఆలోచన. ఆనాడు మనం చూసినాం, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరైతే అతనికి ఫ్రెండో వారికే ఫ్రెండ్. ఆ విధంగా కాకూడదు, మార్పు తీసుకురావాలి, ఆలోచనలో మార్పు తీసుకురావాలి, పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న వారందరూ కూడా సహచరులే. పోలీసు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన భయాందోళనకు ఉక్కోరిని గురి చేయకుండా మేము మీ వారమని పనిచేస్తూ ఉన్నారు ఈనాటి పోలీసులు. మన ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు, చాలా సెన్సిటివ్ ప్రాంతం, సున్నితమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రతలను కాపాడుకోవటానికి అహర్నిశలు అటు పోతే పలిమేల నుంచి మొదలు పెట్టుకుంటాయి, ఇటు మహాముత్తారం, కాటారం, మల్హార్ మండలం, మహాముత్తారంకి సంబంధించి ఈ మండలాలకు సంబంధించి మాదేపూర్ మండలాలకు సంబంధించి ఒక పక్కన అడవి, ఇంకో ప్రక్కన 2 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు, కొన్ని సంఘటనలు కూడా ఈ రాష్ట్రంపై ప్రభావితం చూపెట్టే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే ఆ పోలీస్ సోదరులు కానీ, మా కానిస్టేబుల్ మిత్రులే కానీ, హోంగార్డ్సే కానీ, ఎస్ఐలు, సిఏలే కానీ ఎప్పటికెప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ మన అందరికీ సేవ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంలో అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాం, యువతరానికి సంబంధించి 2 ప్రధానమైన అంశాలని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు పెట్టినాం. ఒకటి, మాదక ద్రవ్యాలకు సంబంధించి రూపుమాపాలే, ఉక్కు పాదంతో దాన్ని ఎక్కడ కనబడకుండా చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిన ఆ అంశాన్ని కూడా
నేను పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఎస్పీ గారు, ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్న సిఐ గారు, ఎస్ఐలకు కూడా మనవి చేస్తూ ఉన్నాం. మాదక ద్రవ్యాల విషయంలో నిజంగానే దానికి పూనుకొని ఎవరైనా ప్రోత్సాహం చేస్తా ఉన్నా, ఎంత పెద్దడు వాడైనా, ఆఖరికి ఎవరు ఫోన్ చేసినా, పై స్థాయి నుంచి కింది స్థాయి ఎవరు ఫోన్ చేసినా వారికి ఉపేక్షించేది లేదు, స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. నేను ఇక్కడున్న మా యువతరానికి సంబంధించి కూడా కోరుతా ఉన్నాం, ఇది సోషల్ ఈవిల్. యువతరం అంతా కూడా తెలుసు తెలియకనో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశం విషయంలో దాంట్లో బానిసలు అవుతా ఉన్నారు. దాన్ని అదుపు చేయాలి. మనమందరం కూడా సామాజిక బాధ్యత కూడుకొని సామాజిక కార్యకర్తలుగా నిలుతాం. మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ, నాయకులే కానీ, ఇతర వర్గాలకు సంబంధించిన మిత్రులే కానీ, మనకు కూడా బాధ్యత ఉంది. కేవలం పోలీసుకో ఎక్సైజ్ శాఖకే కాదు, మనకు కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత భాగంలో యువతరానికి సంబంధించిన వారిని అందరినీ కూడా సరైన దారిలో పెట్టాలి. కరెక్ట్ నడక నడిపించే ప్రయత్నంలో మనవంతు పాత్ర కూడా వహించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. రెండో అంశం మీ అందరికీ తెలుసు, మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. బెట్టింగ్ సంబంధించిన ఈరోజు యాప్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అనేక మంది యువకులు కానీ కొంతమంది పెద్దలు కూడా మోసపోయి ఆఖరికి మొత్తం ఉన్న సంపాదన కూడగట్టుకొని ఆత్మహత్యకు గురవుతూ ఉన్నారు. ఇది కూడా బాధాకరమైన విషయం. దీన్ని కూడా అరికట్టాలి. బెట్టింగ్ యాప్స్ ప్రోత్సాహం చేస్తున్న వారికి కానీ, లేకుంటే బెట్టింగ్ యాప్ షేర్ చేస్తూ ఉన్న వారికి కానీ, బెట్టింగ్ యాప్కి సంబంధించి ఈరోజు ఎక్కడో ఆ విధంగా వేరే వారితో ఆడిపించే ప్రయత్నం చేసిన ఎంత పెద్దవాళ్ళైనా ఊరుకునే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం మరి ఉక్కు పాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఒకటి రెగ్యులేట్